Hi viewers, welcome to our channel. Present మనతో పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే సార్, భారత మహిళకి చైనాలో ఒక అవమానకర సంఘటన జరిగింది సార్. అది షంఘై ఎయిర్పోర్ట్ ఉంటుంది. అక్కడ ఆ భారతీయ మహిళని ఏకంగా 18 గంటల పాటు బంధించి అలాగే అటు పెట్టారు. సో ఇప్పుడు దీని పట్ల చాలా మంది విమర్శలు చేస్తున్నారు. ఎందుకు ఈ విధంగా అవమానించారు ఆ మహిళని అని చెప్పేసి. సో మరి భారత ప్రభుత్వం దీని పట్ల ఏ విధంగా రియాక్ట్ అయింది, అసలు ఏం జరిగింది, ఎందుకు 18 గంటల పాటు ఆ విధంగా బంధించారు? సో దీనికి సంబంధించి మీరు ఏం చెప్తారు? నవంబర్ 21వ తేదీ అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన అంటే అరుణాచల్ ప్రదేశ్కి చెందిన తాంగ్ డోక్ అనే ఒక మహిళ లండన్లో ఫ్లైట్ ఎక్కింది. ఆమె జపాన్కి వెళ్తుంది. అయితే ఆ లండన్ ఫ్లైట్ జపాన్కి వెళ్ళే క్రమంలో మధ్యలో షాంఘైలో ట్రాన్సిట్ అంటారా అక్కడ ఆగింది. సో అక్కడ మామూలుగా అయితే 3 గంటలు ఉంటుందన్నమాట. అందుకని ఈమె ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి ఏదైనా తిండి తిని మళ్ళీ వద్దాము, ఇంకా ఎందుకంటే వేరే ఫ్లైట్ అక్కడ మారుస్తారు అనేది అనుకునింది. కానీ ఇమిగ్రేషన్ అధికారులు ఆమెను చెక్ చేశారు. ఆ చెక్ చేసినప్పుడు ఆమె పాస్పోర్ట్లో అరుణాచల్ ప్రదేశ్ అనేది సొంత ఊరుగా ఉంది. అంటే ఆమె అరుణాచల్ ప్రదేశ్లో పాస్పోర్ట్ తీసుకునింది. సో తన నేటివ్ ప్లేస్ వచ్చినప్పుడు స్టేట్ రాయాల్సి వచ్చినప్పుడు అక్కడ అరుణాచల్ ప్రదేశ్ అని ఉంది. దాంతో ఇమిగ్రేషన్ అధికారులు అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాది, మీది కాదు, సో ఈ పాస్పోర్ట్ చెల్లదు, సో ఎందుకంటే అరుణాచల్ ప్రదేశ్ చైనా భూభాగం ఉంది, మీరు ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి మేము దీన్ని గుర్తించము, నువ్వు చైనా పాస్పోర్ట్కి అప్లై చేయి అని ఆమెని అరెస్ట్ చేసి దాదాపు 18 గంటల పాటు ఆ ఫ్లైట్ ఎక్కనివ్వలేదు. 3 గంటల తర్వాత ఫ్లైట్ ఎక్కాలనుకున్నా ఎక్కనివ్వకుండా ఈమె ఆ ఫ్లైట్ కూడా వెళ్ళిపోయింది జపాన్కి. ఈమెను అక్కడే బంధించారు. చివరికి ఆమె ఫుడ్ తినాలంటే కూడా వాళ్ళు అలో చేయకుండా ఆమెని అవమానకరంగా ఎగతాళిగా మాట్లాడడం ఇవన్నీ చేశారు. దాంతో ఆమె ఏం చేయాలో పాలుపోక తన ఫ్రెండ్ లండన్లో ఉంటే అతనికి మెసేజ్ పెట్టింది. దాంతో అతను ఇమీడియట్గా అక్కడున్న మన డిప్లొమేట్స్తో మాట్లాడాడు. అక్కడున్న కాన్సులేట్ వీళ్ళతో మాట్లాడితే వాళ్ళు చైనాలో ఉండే మన రాయబార కార్యాలయానికి ఇన్ఫార్మ్ చేశారు. దాంతో వాళ్ళు మన ఇండియన్ అక్కడ ఎంబసీ ఉంటుంది కాబట్టి వాళ్ళు షాంఘై ఎయిర్పోర్ట్ అధికారులతో మాట్లాడి ఇలాగ మా మహిళను మీరు చేయడం కరెక్ట్ కాదని గట్టిగా నిరసన వ్యక్తం చేసిన తర్వాత 18 hours తర్వాత ఈమెను వదిలిపెట్టారు. ఇప్పుడు దాన్ని ఆమె తన పెయిన్ 18 గంటల పాటు తాను ఎయిర్పోర్ట్లో ఎన్ని బాధలు పడింది, ఫుడ్ కూడా లేకుండా ఆకలితో ఎట్లా గడిపాల్సి వచ్చింది, ప్రతి ఒక్కరూ అవమానకరంగా ఆమెను మాట్లాడుతుంటే ఎంత బాధేసింది, ఇవన్నీ ఆమె చెప్పుకుంది. అలాగే తను అక్కడికి వెళ్లాల్సిన చోట పోకపోవడం వల్ల తనకి ఎంత నష్టం జరిగింది ఇవన్నీ కూడా ఆమె చెప్తూ ఒక వీడియో చేసింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. ఎందుకంటే చైనాకి మనకి కొంతకాలంగా మంచి సంబంధాలే ఉన్నాయి. మనకు తెలుసు అమెరికాకి వ్యతిరేకంగా చైనా పెట్టిన ఈ షాంఘై కోఆపరేటివ్ దీంట్లో కూడా మన ప్రధానమంత్రి వెళ్ళారు. సో కొంత సానుకూల సంబంధాలు అనేవి చైనాకి మనకి కనబడుతున్న తరుణంలో ఇలాగా షాంఘై ఎయిర్పోర్ట్లో మన భారతీయ మహిళలను ఇంత దారుణంగా అవమానించి 18 గంటల పాటు ఆమెను లిటరల్గా అక్కడ అనేది తీవ్ర ఆగ్రహవేశాలు ఇండియాలో వ్యక్తమవుతున్నాయి. మన ఫారిన్ ఎక్స్టర్నల్ మినిస్టర్కి సంబంధించిన ప్రతినిధి ఆయన రణధీర్ జైస్వాల్ కూడా దీన్ని గట్టిగా ఖండించాడు. అట్లాగే అరుణాచల్ ప్రదేశ్ మాది, మీది కాదు, మీరు ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, దీన్ని వాళ్ళని ఖండించండి అనేసి చైనా అధికారులకు కూడా ఉన్నతాధికారులకు ఈయన రాతపూర్వకం కూడా నివేదించారు. కానీ ఇప్పటి వరకు చైనా నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన దీని మీద రాలేదు, సైలెంట్గానే ఉన్నారు. మామూలుగా అయితే మనకి 5 ఏళ్లకు ముందు 2020లో గల్వాన్ లోయలో ఘర్షణ జరిగి చైనా సైనికులకి భారత సైనికులకి మధ్య కొంతమంది చనిపోయారు. అప్పట్లో అది పెద్ద ఇష్యూ అయింది. ఎందుకంటే మనకి వాళ్ళకున్న భూభాగంలో ఆ బార్డర్ సరిహద్దుల్లో మెల్లమెల్లగా వాళ్ళు మన భూభాగంలోకి చొచ్చుకొని వచ్చి ఆక్యుపేషన్స్ చేయడం అనేది జరుగుతుంది. గతంలో గాల్వాన్లో చేశారు, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో కొన్ని గ్రామాలని వాళ్ళు ఆక్యుపై చేసినట్టు ఆ మధ్య కూడా వార్తలు వచ్చాయి.
అదే కాకుండా ఏంటంటే బార్డర్లో వాళ్ళు మామూలుగా అయితే బార్డర్లో ఎయిర్ బేస్ని ఆర్మీ స్థావరాలని నిర్మించకూడదు అనేది మనకి వాళ్ళకి మధ్య జరిగిన ఒప్పందాల్లో ఉంది. కానీ దాన్ని బ్రేక్ చేసి వాళ్ళు అటు లడఖ్లో కావచ్చు, అరుణాచల్ ప్రదేశ్లో కావచ్చు, దానికి ఉన్న బార్డర్లలో ఎయిర్ బేస్ని నిర్మించుకోవడం, ఆర్మీ స్థావరాలని నిర్మించడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. రీసెంట్గా ఇప్పుడు ప్రజెంట్ టిబెట్లో వాళ్ళు ఒక 4300 ఎత్తు, అంటే మన భూభాగానికి ఆ సరిహద్దు రేఖకి దగ్గరలోనే ఉండి టిబెట్ 4300 మీటర్ల ఎత్తులో గరీ పిఎల్ఏ లాజిస్టిక్ సెంటర్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే అది డ్రోన్ సెంటర్ అన్నమాట. అంటే ఆర్మీలో వాడే, యుద్ధంలో వాడే డ్రోన్స్ని పరీక్షించడానికి అక్కడ ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని ఎవరు చెప్పారంటే శాటిలైట్ ద్వారా చూసిన అమెరికాకు సంబంధించిన చైనా ఏరోస్పేస్ స్టడీస్ ఇన్స్టిట్యూట్ బయట పెట్టింది. ఇలాగ చేస్తున్నారు వాళ్ళు. అంటే అంతర్జాతీయ ప్రమాణాలని పక్కన పెట్టి ఇండియాకి చైనాకి మధ్య జరిగిన ఒప్పందాల నిబంధనలను కూడా పక్కన పెట్టి వాళ్ళు అలా చేస్తున్నారు. ఎన్గరీ బేస్ అని ఒకటి ఉంది, అక్కడ 720 మీటర్ల రన్వే నిర్మిస్తున్నారు. అట్లాగే ఆర్మీ వెహికల్స్కి అక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇలాగా ఏంటంటే 2017 డోక్లాలో స్టార్ట్ అయిన ఈ వ్యవహారం ఇప్పటికి కూడా కంటిన్యూ అవుతుంది. అంటే మనకి వాళ్ళకి మధ్య సరిహద్దు వివాదాలు గత కొంతకాలంగా పైకి చూసుకున్నప్పుడు ఎటువంటి వివాదాలు లేవు, కానీ వాళ్ళు మెల్లమెల్లగా ఎవరికి తెలియకుండా చిన్న చిన్నగా మన బార్డర్లలో ఇటువంటి సైనిక స్థావరాలు లేకపోతే ఎయిర్ బేస్లు ఇటువంటివి అనేది నిర్మిస్తూ ఉన్నారు. మామూలుగా అది ఎప్పటికైనా డేంజరు, ఎందుకంటే మనం పాకిస్తాన్తో అదే జరుగుతుంది. మనకి బార్డర్లో వాళ్ళు ఉండడం వల్ల ఆ ఎయిర్ బేస్ల నుంచి, ఆ మిలిటరీ స్థావరాల నుంచి రేపొద్దున మన భూభాగానికి సంబంధించి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నమాట. దీన్ని ఇప్పుడు ఇండియా అయితే గట్టిగానే తీసుకునింది. ఈ అమ్మాయి విషయంలో కూడా ఇండియా సీరియస్గానే చైనాతో మాట్లాడుతుంది. అయితే చైనా ఇప్పటివరకు ఇంకా దాని మీద అఫిషియల్గా అయితే ఏం స్టేట్మెంట్ లేదు. మేబీ వాళ్ళు ఆ ఎయిర్పోర్ట్లో ఏం జరిగింది అవన్నీ కూడా ఇంటర్నల్గా నివేదికలు తెప్పించుకొని పరిశీలించిన తర్వాత మన విదేశాంగ శాఖ అధికారులతో వాళ్ళు అక్కడ చైనీస్ అధికారులు మాట్లాడే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా అంటే ఇది పైకి చిన్న విషయంగా కనబడినా ఇది ఇంటర్లింక్డ్ అనమాట. అంటే మన భూభాగాలను వాళ్ళు ఆక్యుపై చేసుకొని అది వాళ్ళ దేశానికి సంబంధించిందని చెప్పే ఒక పద్ధతి ఎప్పుడైతే ఉందో అది ప్రతి చోట రిఫ్లెక్ట్ అవుతుంది. అందుకనే షాంఘై ఎయిర్పోర్ట్లో కూడా వాళ్ళందరూ కూడా అరుణాచల్ ప్రదేశ్ చైనాకు సంబంధించిందని నమ్ముతున్నారు. కాబట్టి చైనా అరుణాచల్ ప్రదేశ్ అని పాస్పోర్ట్లో ఉండేసరికి ఆ పాస్పోర్ట్ చల్లదని చెప్పారు. సో లక్కీగా వాళ్ళ ఫ్రెండ్కి మెసేజ్ వెళ్ళగలిగింది. అతను కూడా ఇమ్మీడియట్గా ఎంబసీని కాంటాక్ట్ చేయగలిగాడు. దానివల్ల ఆమె కనీసం 18 గంటల తర్వాత అయినా విముక్తి దొరికింది, కానీ లేకపోతే ఇంకా ఇబ్బంది అయింది. సో ఏదేమైనా ఇది చైనాకు ఇండియాకు మధ్య ఒక ఇబ్బందికరమైన వాతావరణాన్ని సూచిస్తుంది. దాంతోపాటు నేను చెప్పిన ఎయిర్ బేస్ల్ని టిబెట్లో ప్రజెంట్ కడుతున్నారు. దాని మీద కూడా మన వాళ్ళు ఒక నిరసన వ్యక్తం చేసి దాన్ని ఆపేయమని చెప్తున్నారు. ఇప్పటి వరకైతే వాళ్ళు ఆపట్లేదు, దాని మీద చర్చకు కూడా వాళ్ళు రావట్లేదు. అట్లాగే ఈ మహిళకు సంబంధించి కూడా వాళ్ళు ఎటువంటి వివరణ కానీ ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.